రేవంత్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా సరే, లేకపోతే పక్క రాష్ట్రాలు మొన్నటి వరకు ఎలక్షన్ జరిగినాయి, ఎక్కడ ఎలక్షన్ జరిగినా సరే, సభ పెట్టినా సరే, తెలంగాణలో పూర్తి 6 గ్యారెంట్లు అమలు అవుతున్నాయి. దాని దిశగా మేము ముందరికి వెళ్తున్నాము. మా మంత్రివర్గం కావచ్చు, మా దగ్గర అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దానికోసం పనిచేస్తుంది, పూర్తిగా నెరవేరుస్తున్నాం. కానీ ప్రజల్లోకి ఆ నెరవేర్చిన దాన్ని తీసుకెళ్ళలేకపోతున్నాం అంటున్నారు. దానికి ఇచ్చే సమాధానం ఏంటి? ప్రజల్లో అసలు నువ్వు ఇస్తే ప్రజలే చెప్తారు కదా. నోరు తెరిస్తే బూతులు, ఏ సీఎం నన్న ఇన్ని బూతులు తిట్టిన వాళ్ళని చూసిండ్రా? ఇప్పుడు మీలాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి తిట్టిపిస్తులు అని అక్కడ నుంచి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. డబ్బులు ఇచ్చి తిట్టిపిచ్చి కర్మ మాకేంది? ఇప్పుడు ప్రజలు మీరు కెమెరా పట్టుకొని నడవండి. ఇప్పుడు మేము చెప్పం, మీరు ఏ ఏరియా చెప్తే, మీరు ఏ మనుషులని చెప్తే, మీ కాంగ్రెస్ మనుషులే చెప్తున్నారు. మీకు ఇంకే ఒక సంగతి, కాంగ్రెస్ లీడర్స్ వచ్చి మాకు చెప్తున్నారు తప్పు అయిపోయింది, మేము అసలు సాటిస్ఫాక్షన్ లేమని. ఎంతమందిని నేను మీకు చూపిస్తా, వాళ్ళే అంటారు అసలు ఒక్క పని అయితలేదు, ఒక్క పని చేస్తలేడు, అసలు ఎందుకు వచ్చిండు వీడు అని వాళ్ళు మాతోటి మొరబెట్టుకున్న రోజులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ దెబ్బతీయడానికి బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది అని చెప్పేసి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రనాయకత్వం అంతా బీఆర్ఎస్ పార్టీ పైన మండిపడుతుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్లో ఏ ఒక్క మినిస్టర్ కరెక్ట్ మాట్లాడుతుండు, ఏ ఒక్క మినిస్టర్ కరెక్ట్ ప్రజల్లో ఉంటుండు? కేవలం ఎలక్షన్ కన్నా ముందు అందరుండే. ఒకటే నాకు తెలిసి మన దామోదర్ రాజు నరసింహ ఒక్కైననే కరెక్ట్ పని చేస్తుండు, ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ వెళ్తుండు. నా అదొక్కటి ఒప్పుకుంటా. కానీ మిగతా మినిస్టర్లు ఎవరు ఏం చేస్తున్నారు? ఎవ్వరు పని చేస్తలేరు, ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే తప్పించి వాళ్ళు పని చేసినట్టు ఎక్కడ ప్రజల్లో కనబడతలేరు. ప్రజల ముందుకు వస్తే తంతరన్న భయం వాళ్ళకు, ఇంకోటి నిలదీస్తలేరు.